తుని గురుకుల పాఠశాలలో బాలిక పట్ల జరిగిన అగాత్యం మీద విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సొసైటీకి సంబంధించిన సెక్రటరీ మస్తానయ్య వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది టీచర్లతోటి కొద్దిసేపటి కిందట విచారణ జరిపారు. ప్రస్తుతం మనతో మస్తానయ్య ఉన్నారు. సార్ చెప్పండి, మీ విచారణ ఏ విధంగా సాగింది, ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చింది సార్? దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మీకు తెలుసు పాఠశాల చాలా బాగా ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది, ప్రైమ్ ప్లేస్లో ఉంది. బట్ కొంత అవగాహన లోపం వల్ల రాంగ్ పర్సన్, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గానే ఆయన ట్రీట్ చేయబడుతున్నాడు. వాళ్ళ క్లోజ్ రిలేటివ్గానే వచ్చి గతంలో కూడా 1-2 సార్లు గేట్ దగ్గరకు వచ్చి స్నాక్స్ అవి ఇచ్చిపోయారంటే అందరు పిల్లలు కూడా, అమ్మాయి కూడా చాలా గట్టిగా చెప్తుంది మా తాతయ్య అని. సో అది నమ్మి పంపడం ఒకటి కొంచెం పూర్తిగా అసర్టైన్ చేసుకోకుండా చేశారు. బట్ ఇట్లాంటివి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పగడ్బందీగా ఇవన్నీ కూడా నిబంధనలు ఇవన్నీ అమలు పరిచేటట్టుగా చూస్తాం. అయితే ఇప్పుడు వాస్తవంగా పాప అనారోగ్యం గురైనప్పుడు ఆ పాప కండిషన్ ఏంటి, నిజంగా అంటే ఆ పాప హెల్త్ కండిషన్ ఏంటి అనేది ఇక్కడ స్టాఫ్ వైద్యులు ఉండాలి కదా. ఇక్కడ కాదు, ఆగస్టులో అందరికీ ఫీవర్స్ వచ్చాయి. ఆ టైంలో హెల్త్ బాగలేదని ఇక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పంపించేశారు. అప్పుడు వాళ్ళ పెదనాన్న, వాళ్ళ ఫాదర్ లేడన్నారు, పెదనాన్న వచ్చి తీసుకెళ్లారట. తీసుకెళ్లిన తర్వాత ఒక 10 days తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టారు. అప్పటి నుంచి ఏంటంటే నాకు టైఫాయిడ్ వచ్చింది, రక్తహీనత ఉంది, ఇంజక్షన్స్ వేసుకోమన్నారు అని ఒక 2-3 సార్లు ఇంజక్షన్లు వేయించుకున్నాను కూడా చెప్పిందంట. మొన్న లాస్ట్ 3 ఇంజక్షన్లు ఆల్రెడీ అయిపోయినాయి. 3rd ఇంజక్షన్ చాలాసేపు ప్రివెంట్ చేశారు. ఆయన చాలాసేపు ఉండి మా పిల్లకి ఏమైనా మీరు పట్టించుకోరా, మేము ఇంజక్షన్లకు కదా అడుగుతుందని కొంచెం ఒత్తిడి చేస్తే హౌస్ టీచరు, టెంపరీ టీచరు, సో విత్ గుడ్ ఫెయిత్ నమ్మారు. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కూడా చెప్తున్నారట వాళ్ళ తాతయ్య అని. అప్పటికే అంతా రికార్డెడ్గా వాళ్ళు తీసుకొని డిక్లరేషన్ తీసుకొని అమ్మాయి దగ్గర తీసుకొని పంపించారు. అది ఇంకొంచెం జాగ్రత్తగా చూసి ఉండాలా, అది చూసే ప్రయత్నం చేస్తాం. శాఖాపరమైన చర్యలు ఉంటాయి సార్, ఏమన్నా విచారణ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎవరి బాధ్యతలో చూసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇట్లాంటివి ఇక్కడ మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తాం. ఇది మనం చూస్తున్నాం. ఏపీ గురుకుల పాఠశాల సొసైటీ సెక్రటరీ మస్తానయ్య ఒకటే చెప్తున్నారు, బాలిక కూడా స్ట్రాంగ్ గా చెప్పబట్టి తాతని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నమ్మారు, అందువల్లే అతనితో వెంటిచ్చి పంపడం జరిగిందని చెప్తున్నారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్నాం, ఖచ్చితంగా బాధ్యులు ఎవరైనా ఉంటే వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, తుని నుండి.